మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టుడే టాపిక్ ఏంటంటే రుక్మిణి కళ్యాణం సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రుక్మిణి కళ్యాణం ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. రుక్మిణి కళ్యాణం ఎవరైనా చేయొచ్చు. ఐ సజెస్ట్ అన్మ్యారీడ్ గర్ల్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా చేయొచ్చు, మ్యారీడ్ కూడా చేయొచ్చు, అన్మ్యారీడ్ చేయొచ్చు. మెయిన్ సంకల్పం ఏదైనా దృఢ సంకల్పంతో గట్టి కోరిక ఉన్న వాళ్ళు రుక్మిణి కళ్యాణం చేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ నవరాత్రిలో చేశాను. ఎన్ని డేస్ చేయాలి అంటే 11 డేస్ చేయొచ్చు, 21 డేస్ చేయొచ్చు, 41 డేస్ చేయొచ్చు. ఇంకా ఎప్పుడు చేయాలి? మార్నింగ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ పూజ చేసుకోండి. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ చేస్తే మార్నింగ్ పూజ చేసుకోండి. బట్ మెయిన్ లేక పారాయణం, రుక్మిణి కళ్యాణం బుక్ పారాయణం ఈవినింగ్ చేసుకోండి. కన్వీనియన్స్ని బట్టి చేసుకోండి. అండ్ లేక ఎలా అంటే లేక నెక్స్ట్ ఎపిసోడ్లో డెఫినెట్గా నేనే చెప్తాను. మెయిన్ చేసే రోజు సన్ రైజ్ కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి షోడశోపచారాలతోటి కృష్ణుడికి పూజ చేయాలి. కృష్ణుడు రుక్మిణీ దేవికైనా శివపార్వతులకైనా షోడశోపచారాలతో పూజ చేయాలి. షోడశోపచారాలు అంటే మనకి రిఫరల్స్లో చాలా దొరుకుతాయి. ఆచమనం, సో మెనీ థింగ్స్ ఉంటాయి. షోడశోపచారాలు లైన్గా ఉంటాయి. శాస్త్రం ప్రకారం చేయాల్సినవి అలా పూజ చేసుకోవాలి. మార్నింగ్ ప్రసాదం ఏం పెట్టాలంటే అటుకులు బెల్లం. కృష్ణుడికి అయితే అది చాలా ఇష్టం. మార్నింగ్ అలా పూజ చేసుకున్నాక రుక్మిణి కళ్యాణం బుక్ దొరుకుతుంది మనకి. రుక్మిణి కళ్యాణం బుక్ తీసుకొని 11 డేస్ అనుకుంటే 11 డేస్, 21 డేస్ అనుకుంటే 21 డేస్, 41 డేస్ అయితే 41 డేస్ ఆ బుక్ని కంప్లీట్ చేయాలి. డైలీ 1 పేజ్ or 2 పేజ్ వాట్ ఎవర్ ఎలా అయినా చదవచ్చు. బట్ ఆ బుక్ కంప్లీట్ చేయాలి. అలాగే ఆ బుక్తో పాటు రుక్మిణి కళ్యాణ లేఖ ఉంటుంది, అది డెఫినెట్గా చదవాలి. ఎవ్రీడే 11 డేస్ అనుకుంటే 11 డేస్ చదవాలి. 21 డేస్ అంటే 21 డేస్ చదవాలి. అండ్ ఈవినింగ్ పూజ ఎలా అంటే మార్నింగ్ పూజ చేసినా కూడా ఈవినింగ్ అట్లీస్ట్ దేవుడికి ఒక దీపం పెట్టి నార్మల్గా మనం ఎవ్రీడే చేసినట్టే నార్మల్గా దీపం పెట్టేసి ప్రసాదం పెట్టి అలా పూజ చేసుకున్నా సరిపోద్ది. కావాలనుకున్న వారు ఈవినింగ్ కూడా రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణ చేసుకోవచ్చు. రూల్స్, నియమాలు ఏం పాటించాలి అంటే డెఫినెట్గా సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఆనియన్, జింజర్, గార్లిక్, ఉల్లిగడ్డ, వెల్లిగడ్డ, అల్లం తినొద్దు. అండ్ ఎలా పడుకోవాలి అంటే బెడ్ పైన అసలు పడుకోకూడదు, కిందే పడుకోవాలి. ఉపవాసం చేయాలంటే డెఫినెట్గా చేయాలి. 1 సైడే తినాలి రైస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ సమ్ లైట్ ఫుడ్, టిఫిన్ ఆర్ ఫ్రూట్స్, మిల్క్ అలా. అండ్ ఇంకా డోంట్ లైఫ్ అబద్ధాలు మాట్లాడొద్దు, అబద్ధాలు చెప్పకూడదు. 11 డేస్ అనుకుంటే 11 డేస్, 21 డేస్ అనుకుంటే 21 డేస్, 41 డేస్ అనుకుంటే 41 డేస్. ఈ రూల్స్ పాటిస్తూ చేయాలి. రుక్మిణి కళ్యాణం చేస్తే నాకు తెలిసి చాలా బెస్ట్ సొల్యూషన్ ఫర్ మెనీ గర్ల్స్, మెనీ అన్మ్యారీడ్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ మ్యారీడ్ గర్ల్స్ టు. వాట్ ఎవర్ ఏమన్నా మనకు తెలియని స్ట్రగుల్స్ ఉన్నా, మనకు తెలియని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి సార్ట్ అవుట్ అవుతాయి. మెయిన్ సంకల్పం ఈజ్ ఇంపార్టెంట్. సంకల్పం ఏదనుకుంటారో ఆ సంకల్పం డెఫినెట్గా నెరవేరుతుంది. బట్ బిలీవ్, ఒక నమ్మకంతో చేయండి అంతే. చేస్తే 11 డేస్ చేశాను, 12th డేనే కావాలి రిజల్ట్ అంటే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. టైం మ్యాటర్స్. రుక్మిణి కళ్యాణం గురించి చాలామంది చెప్పారు. చాగంటి గారు, గరికపాటి గారు చాలామంది చెప్పారు రుక్మిణి కళ్యాణం చేస్తే చాలా యూజెస్ ఉంటాయి. మెయిన్
అన్మ్యారీడ్ చేస్తే చాలా యూజెస్ ఉంటాయి. బికాస్ అనుకున్న డిజైర్ చేసిన వాళ్ళు దేవుడి అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది. రుక్మిణి కళ్యాణం ప్రతి ఒక్క ఆడపిల్లకి రుక్మిణి కళ్యాణం గురించి తెలియాలి. ఏ డే స్టార్ట్ చేయాలి అంటే మెయిన్గా ఉంటాయి కదా, లైక్ నవరాత్రి, ఏకాదశి, లైక్ అట్లాంటి టైంలో స్టార్ట్ చేసే వారికి యూ కెన్ డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా చేయాలి అనుకునేవారు థర్స్డే ఆర్ ఫ్రైడే చేస్తే చాలా బాగుంటుంది. థర్స్డే, ఫ్రైడే ఆర్ ది బెస్ట్ డేస్ టు స్టార్ట్. ఇన్ కేస్ నవరాత్రి టైంలో స్టార్ట్ చేద్దామంటే నవరాత్రి ఫస్ట్ డే అలా స్టార్ట్ చేసేయచ్చు. మెన్సెస్ మధ్యలో రావద్దు. స్టార్ట్ చేయడం చూసుకొని స్టార్ట్ చేస్తే బెటర్. రుక్మిణి కళ్యాణం 11 days చేస్తే 11 days పూజ అయిపోయాక 8 members కన్యలకి, లైక్ కృష్ణుడి భార్యలు అని భావించి 8 members కన్యలకి వాయినం ఇవ్వాలి. రుక్మిణి కళ్యాణం బుక్తో సహా వాయినం ఇవ్వాలి. రుక్మిణి కళ్యాణం కోసం ఏ బుక్ వాడాలి అంటే మెనీ పబ్లిషర్స్ ఉన్నారు, చాలా పబ్లిషర్స్ ఉన్నారు. నేను యూస్ చేసింది అయితే వసుంధర పబ్లిషర్స్ది రుక్మిణి కళ్యాణం బుక్ ఉంటుంది. దాంట్లో పద్యాలు, వాటి అర్థాలు 2 ఉంటాయి. పద్యాలు చదవగలం అనుకున్న వారు పద్యాలు చదువుతూ భావాన్ని చదువుతూ పారాయణ చేయొచ్చు. ఇన్ కేస్ పద్యాలు చదవలేమన్న వారు తాత్పర్యాలు చదివినా పర్లేదు. ఐ విల్ షో యూ ద బుక్. నేను బుక్ని కంపల్సరీ చూసి నెక్స్ట్ ఎపిసోడ్ రుక్మిణి కళ్యాణం బుక్ చూపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను లేఖ కూడా పారాయణ చేస్తాను. ఇవన్నీ నేను చేసిన, పాటించినవి, నాకు తెలిసినవి అన్నీ ఈ వీడియోలో చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఆర్ ఇంకెనీ క్వశ్చన్స్ ఉంటే రుక్మిణి కళ్యాణం గురించి కామెంట్ బిలో. ఓన్లీ ఒకటే మోటివ్, అందరికీ రుక్మిణి కళ్యాణం గురించి తెలియాలి, తెలియని వారికి తెలియాలి. అండ్ రుక్మిణి కళ్యాణం గొప్పతనం, రుక్మిణి కళ్యాణం వల్ల యూజెస్ అందరికీ తెలిసి అందరూ రుక్మిణి కళ్యాణం ఆచరించాలి అని నా గట్టి ఫీలింగ్. అందుకే ఈ రుక్మిణి కళ్యాణం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ చిన్న కోరిక నాకు ఉంది కాబట్టి నా కోసం మీరందరూ హెల్ప్ చేయాలి. అంటే ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా రుక్మిణి కళ్యాణం పైన నాలెడ్జ్ తెప్పించి వాళ్ళకి చేయాలి అనే కోరిక పుట్టగలిగితే ఇట్ విల్ బి ది బెస్ట్ థింగ్ ఫర్ మీ. సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Don't forget to subscribe to our channel. Thanks for watching. Bye.